నా మెళ్ళో తాళికట్టు. రేఖ, మాట తప్పనన్నావుగా. బట్ నీది కోరాని కోరిక రేఖ. నేను ప్రాణాలు తీసే రాక్షసునైతే కావచ్చు, అంత మాత్రాన చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాతో పాటు నాశనం చేసేంత కిరాతకుని కాను. కానీ విజయ్, అక్కర్లేని మనవుతో 100 ఏళ్లు బ్రతకాలని ఏ ఆడది కోరుకోదు. మనసుకు నచ్చిన మనిషితో 3 కడియలు బ్రతికి చనిపోయినా చాలని అనుకుంటుంది. ఇప్పుడు నా చావు బ్రతుకులు 2 నీ చేతుల్లో ఉన్నాయని గుర్తుంచుకొని వెళ్ళు విజయ్, వెళ్ళు. నన్ను క్షమించు రేఖ. నా మీద ఇంత గాఢంగా ఆశలు పెంచుకున్నావు అనుకోలేదు. నీకు ఇప్పుడే మాటిస్తున్నాను, నా కథకు ముగింపు ఎలా ఉన్నా నిన్ను నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను రేఖ. తప్పకుండా చేసుకుంటాను. అవును రేఖ, ఇంతకాలం నా ద్వేషం కోసం బ్రతికాను. ఇప్పుడు నీ ప్రేమ కోసం ఒక్క క్షణం బ్రతికినా చాలనిపిస్తుంది రేఖ. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ శేషయ్య. ఎవరు? ఓ మీరా ఇన్స్పెక్టర్? మళ్ళీ ఎవరి కోసం వచ్చారు? విజయ్. ఓ మీ తమ్ముడా? కాదు, ఓ హంతకుడు. చూడమ్మా, ఏదో పెద్దవాణ్ణి కనుక చెప్తున్నాను, ఆడపిల్లలంతా తిరుగుబోతులని మగపిల్లలంతా హంతకులని ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం అంత మంచిది కాదు. అంతకన్నా మంచిది కాదు మీరు ఎక్కువ మాట్లాడటం. నేను సర్చ్ వారెంట్ తో వచ్చాను. కానిస్టేబుల్స్, గో హెడ్. మనిషి అంటే మంచినీళ్ళు అనుకున్నావా? గ్లాసులో ఉంటాడా? అక్కడే పప్పులో కాలేసా. అణువు గాలించారా అని మన పై ఆఫీసులో ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కదా. దట్ ఈస్ ద పాయింట్. పదండి పోదాం. మనం దొంగను పట్టడానికి వచ్చాం గాని దొంగతనం చేయడానికి రాలేదు మిస్టర్. దట్ ఈస్ ది పాయింట్. మళ్ళీ పప్పులో కాలేసా. పదండి. పట్టింది దొంగనే కాదు, నన్ను నన్ను దొంగ కాళ్ళకి నా కాళ్ళకి తేడా తెలియలేదట. ఇప్పుడు నేను పప్పులో కాలేసాను సార్. దట్ ఈస్ ద పాయింట్. అమ్మా రేఖ, రేఖ. ఏమిటి నాన్న? ఓ మీరా, రండి. ఏమిటి ఇలా వచ్చారు? విజయ్ ఎక్కడ? వచ్చే టైం అయింది, కూర్చుంటారా? థ్యాంక్ యూ. పోనీ చల్లగా ఏదైనా తాగుతారా? ముందు వాడిని అరెస్ట్ చేసి వచ్చి తర్వాత మీ ఆతిథ్యం పుచ్చుకుంటా. అయితే మీరు మా ఆతిథ్యం పుచ్చుకోవడం అనేది అసలు జరగదన్నమాట. ఏవో ఎవరు చెప్పగలరు? నేరస్తుడికి ఆశ్రయం ఇచ్చినందుకు మీరే మా అతిథులుగా వచ్చినా రావచ్చు. యు అండర్స్టాండ్ మిస్ రేఖ? రంగా, నేను పెళ్లి చేసుకుంటా అని రేఖ మాటిచ్చాను. కానీ నీకోసం పోలీసులు. అందుకే నీకు చెప్తున్నాను, నన్ను పట్టుకోవాలంటే ఆ అమ్మాయి ద్వారానే వీలవుతుందని అక్కకు బాగా తెలుసు. నా కోసం ఆ అమ్మాయి చుట్టూ వలపని ఉంచారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఎలా విజయ్? ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా జరుగుతుంది? అది నీ చేతిలో ఉంది. నా చేతుల్లోనా? చెప్పు విజయ్, నీకోసం ప్రాణాలు ఇమ్మంటావా? నవ్వుతూ ఇస్తాను. థ్యాంక్ యూ రంగా. రంగా, రేపు రాత్రి ఊరు పడిన దేవాలయంలో పెళ్లికి ఏర్పాటు చేయొచ్చు. రేఖ వాళ్ళ నాన్నగారిని మన అమ్మని అక్కడ చేర్చు. హోటల్ డయానాలో రేఖ ప్రోగ్రాం అయిపోగానే మేము ఇద్దరం కలిసి అక్కడికి వచ్చేస్తాం. అలాగే, కానీ నువ్వు జాగ్రత్త. మరేం పర్వాలేదు. మరి ఆ జావేద్ విషయం మర్చిపోలేదు రంగా. రేఖ కోసం ముందు ఈ పని చేయక తప్పలేదు. ఈ పెళ్లి ముహూర్తం కాగానే వాడు చావు ముహూర్తమే. శ్రద్ధగా విను. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి హోటల్ డయానాలో రేఖ డాన్స్ ప్రోగ్రాం ఉంది.
అక్కడికి విజయ్ తప్పకుండా వస్తాడు. వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వస్తారు. బాస్, వాడు కేవలం అరెస్ట్ అయినంత మాత్రాన మనకు సేఫ్టీ లేదు. మరేం కావాలో సమజ్గయా? 535. ఎస్ మేడం. ఈరోజు సాయంకాలం 7 గంటలకి హోటల్ డైనాలో రేఖా డాన్స్ ఉంది, మీరు వెళ్తున్నారు. అబ్బా, థ్యాంక్ యూ మేడం. మేడం, Yes. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ లైఫ్ కి అసలు రిలీఫ్ లేదు మేడం. ఈ రోజు మీ పుణ్యం అంటూ మంచి డాన్స్ చూపిస్తున్నారు. సైలెన్స్. ఎవ్వరికి చెప్పొద్దు, ఇది దేవరహస్యం. ఎవ్వరికి చెప్పొద్దు, ఇది దేవరహస్యం. నీకు నాకు ఇద్దరికే తెలిసిన విషయం, మతి చెదిరిన విషయం. ఎవ్వరికి చెప్పొద్దు, ఇది దేవరహస్యం. సైలెన్స్. ఎవ్వరికి చెప్పొద్దు, ఇది దేవరహస్యం. నీకు నాకు ఇద్దరికే తెలిసిన విషయం, మతి చెదిరిన విషయం. ఎప్పుడెప్పుడని ఎదురు చూశాయి నా కళ్ళు, నిన్ను చూశాక మరచిపోయాను నా వాళ్ళు. ఎప్పుడెప్పుడని ఎదురు చూశాయి నా కళ్ళు, నిన్ను చూశాక మరచిపోయాను నా వాళ్ళు. రెచ్చగొట్టావు నేరెచ్చిపోయాను, రెచ్చగొట్టావు నేరెచ్చిపోయాను. తప్పు ఎవరిది అంతం చూడక నిదురపోను నా అప్ప తోడిది. ఎవ్వరికి చెప్పొద్దు, ఇది దేవరహస్యం. నీకు నాకు ఇద్దరికే తెలిసిన విషయం, మతి చెదిరిన విషయం. ఎవ్వరికి చెప్పొద్దు, ఇది దేవరహస్యం. ఏం పర్సనాలిటీ, ఏ స్ట్రక్చరు, ఏ డాన్స్. మనం ఎందుకు వచ్చాం? అవును, ఎందుకు వచ్చాం? సందేహం లేదు, వాడేవి.